రేపటి నుంచి తెలంగాణలో రిపబ్లిక్ డే కూడా రేపు అదే సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలో గతంలో ప్రకటించిన పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా పెండింగ్లో ఉంది, అది రేపటి నుంచి అమల్లోకి రాబోతుంది. ఇంతకుముందు రైతు బంధు 10,000 వచ్చేది, ఇప్పుడు దాన్ని 15,000 హామీ ఇచ్చినప్పటికీ 12,000కి తగ్గించారు. 12,000 ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాలి. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు అవి కూడా శాంక్షన్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు కూడా చాలా రోజుల నుంచి రేషన్ కార్డులు లేవు తెలంగాణ వ్యాప్తంగా, అవి కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అంటే ఇది ఏంటి, సాచురేటెడ్ బేస్డ్గా అందరికీ ఇస్తారా, లేకుంటే ఇవి ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి, ఇందిరమ్మ ఇల్లు ఎన్ని రోజుల్లో ఇస్తారు, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఇలాంటి సందేహాలు అయితే కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి కీలక నేత, కాంగ్రెస్ పార్టీ కీలక నేత భువనగిరి ఎంపీ చామల కిరణ్ గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. కిరణ్ గారు, మీరు చెప్పాలి, రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నా ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు? 15,000 12,000 అయింది. ఎకరాలను కూడా ఏమైనా కుదించబోతున్నారా? రేషన్ కార్డులు ఎన్ని ఇవ్వబోతున్నారనే ఆ సంఖ్యపై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. రకరకాల సంఖ్య వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో మాత్రం 100% అంటున్నారు. ఒక్క గ్రామానికి ఇచ్చి వదిలేస్తారా? మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి? ఇలాంటి రకరకాల సందేహాలు ఉన్నాయి. మీకున్న క్లారిటీ ఏంది, ఏం జరగబోతుంది రేపు? ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ 4 ఏదైతే రైతు కూలీల కోసము, రైతు కూలీలు కరెక్ట్. అయితే ఈ రైతు కూలీలు, రైతు భరోసా ఏదైతే వ్యవసాయం చేసుకునే రైతులకు, అంటే పొలం ఉన్న రైతులకు, తర్వాత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 అంశాల మీదనే ఈ గ్రామ సభలు నడుస్తున్నాయి. ఈ గ్రామ సభలు కూడా పెట్టడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు పొలిటికల్ సిస్టమ్ లా ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీలైనంత వరకు ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ బిల్డప్ చేయడానికి గ్రామ సభలు పెట్టి అధికారులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ ఊర్లో వాస్తవంగా ఎవరు లబ్ధిదారులు అనే దాని మీద ఒక క్లారిటీ. 2, ఈ యొక్క ఇంతకుముందు గత ప్రభుత్వంలో రైతు భరోసా అనేది అసలు రైతు ఎవరైతే వ్యవసాయం చేయని రైతు, నాలా కన్వర్షన్ అయిపోయిన భూములకు, ఆల్రెడీ రోడ్లు పోయి రింగ్ రోడ్లు కూడా ఫామ్ అయినటువంటి భూములకు కూడా వీళ్ళు తొందరపాటుతోటి పోనీ ఇయ్యరవై ఎవరికి ఇచ్చేది మనోళ్ళేగా తినని అని చెప్పి ఈ యొక్క అలసత్వంతో ఆ రోజు నియంత పాలన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని అన్ని ఆర్డర్లు పాస్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత, ఎక్కడెక్కడ ఉంది, కొండలు గుట్టలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ డాటా తీసారా? అంటే ప్రభుత్వ పరంగా డాటా సిద్ధమైందా, వాళ్ళకే ఇస్తారా అని సిద్ధమైంది. అది సిద్ధమైంది. ప్రతి దగ్గర ఎక్కడైతే వ్యవసాయం భూములు ఉంటాయో, వ్యవసాయం చేయబడుతున్న భూములకు ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా వరకు ఏమంటారు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చిత్తశుద్ధితోటి పాలన అందియాలన్న పట్టుదల ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దానికోసమనే ఈ విలేజ్లలో మీటింగ్ పెట్టినప్పుడు, డెఫినెట్ గా విలేజ్ లో మీటింగ్ పెట్టినప్పుడు పబ్లిక్ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. దీంట్లో ఏమైనా పారదర్శకంగా చేస్తుర్రా, ఈ రేషన్ కార్డులు మరి పేదలకే వస్తాయా, పెద్దోళ్ళకి వస్తాయా అని చర్చ నడిచినప్పుడు అన్ని రైతు సభలు ఫెయిల్ అవుతున్నాయి, అన్ని గ్రామ సభలు ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి అవును. మీరు ఒకటే చెప్పండి, ఎప్పుడైనా ఒక డెమోక్రటిక్ డిస్కషన్ ఉన్నప్పుడు ఊర్లో చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వాలు ఎప్పుడు ఊర్లలో ఎవరిని మాట్లాడనీయకుండా గ్రామ సభలు పెట్టలేదు కాబట్టి చర్చ జరగలేదు. ఏదైనా 4 గోడల మధ్యన చేయడానికి ప్రయత్నం చేసిరు కాబట్టి ఈ రోజు ఆ రోజు మీరు ఒకసారి దళిత బంధు చూసిర్రు. దళిత బంధు ఏమైంది? దళిత బంధు ఎవరికి ఇచ్చిర్రు, ఎందుకు చేసిర్రు, ఎవరితో చర్చ చేసి దళిత బంధులు ఇచ్చిర్రు? అందుకే ఈ రోజు ప్రజలు వాళ్ళను ఇవాళ రాజకీయంగా వాళ్ళను 10 ఏళ్ల తర్వాత వాళ్ళని ఇంటికి పంపించి మమ్మల్ని అధికారాన్ని తెచ్చిర్రు. మేము కూడా ఏం చేస్తాం, వాస్తవంగా ఒకటి చెప్తాం మీకు, మేమేం దేవుళ్ళం కాదు, మా దగ్గర ఏం అక్షయ పాత్రలు లేవు. ఉన్న దాంట్లోనే మనము పారదర్శకంగా ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో నిన్న నేను కూడా ఒక 5 సభలు అటెండ్ అయినా. 5 సభలు ఏం గొడవ కాలే, చర్చ జరిగింది. ఏమని నేను అధికారులకు జనం ముందే చెప్పిన, ఏమని చెప్పినా, మీరు అధికారులు మీకు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు, రాజకీయంగా మా మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, మా మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. మీరు వీలైనంత వరకు ఏ పథకమైనా భూమి లేని రైతుకు వస్తుందా లేదా, అసలు భూమి నుండి కూడా ఏమైనా తప్పిదాలు జరుగుతున్నాయా, నిజంగానే పేదలకు మనం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనుకుంటున్నాం, పేదలకే ఇస్తున్నామా, మీరు ఇంటింటికి పోయి సర్వే చేసి పక్కింటి వాళ్ళనో ఎవరినో అడిగి ఆ లిస్ట్ కూడా మళ్ళీ చదవండి. చదివినప్పుడు ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీరు డెఫినెట్ గా ఆబ్జెక్షన్స్ మీద కూడా పనిచేయాలని చెప్పినాం. ఎందుకంటే ఈ రోజు కేవలము కాంగ్రెస్ పార్టీలో మేం నిర్ణయించిన వాళ్ళకే ఇవ్వాలి, మేము చేసిన వాళ్ళకే ఇవ్వాలి, పక్కన వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు అనే ఆలోచన మాకు లేదు. మాకు మంచి ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు గ్రామ సభలు పెట్టినాం. ఈ 4 పథకాలను కూడా రేపు రేవంత్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొస్తున్నారు. వీటిలో గతంలో కూడా ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే పని చేస్తున్నాం.
కాకపోతే మీరు అన్నట్టు ఎందుకు 100% ఇస్తలేరు అంటే 100% ఇవ్వకపోవడానికి కారణాలు కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మేము అనుకున్న దానికంటే భిన్నంగా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు తీసి ఎన్నో లావాదేవీలు తెలియకుండా చేసి అసలు రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది కూడా తెలియకుండా మేము అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ బయట పట్టి తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సి వచ్చింది. కానీ మేము తప్పించుకోవట్లేదు, వీలైనంత వరకు చిత్తశుద్ధితో చెయ్యాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నాం. డెఫినెట్ గా చేస్తాము. మేము రేపటి నుంచి ఏదైనా తప్పిదాలున్నా నేను ఒక్కటే అడుగుతున్నా అపోజిషన్ పార్టీస్, కన్స్ట్రక్టివ్గా ఉండండి. మా తప్పిదాలను మీరు ప్రాపర్ గా మీరు డిస్కస్ చేసి వీటిని ఎట్లా కరెక్ట్ చేయాలనో చెప్తే తప్పులేదు, కానీ చేయకముందే లబో దిబో మొత్తుకొని ఈ కడుపు మంటతోటి మేము ఏం చేయాలంతా అదే ఇనో యాడ్ అంటే వాళ్ళ ఆరోగ్యం దృష్టిలోనే పెట్టినామండి. మాకు వాళ్ళు మిత్రులే కదా, రాజకీయంగా మేము వేరువేరైనా కానీ వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో వాళ్ళు కడుపు మంట ఉన్నప్పుడు మేము డాక్టర్లు తెచ్చినట్టు చెప్తున్నారు. అది కూడా విమర్శల పాలవుతుంది నిన్నటి నుంచి. అంటే మేము లక్షల కోట్లు తెచ్చినట్టు చెప్తే ఉట్టిగా మీరు కూడా కళ్యాణ్ గారు నేను తప్పు పట్టట్లేదు, దాన్ని కూడా తప్పు పడుతుంది, బీజేపీ తప్పు పడుతుంది. కంపెనీలు అన్ని అయ్యేమన్నా మన మూల మీద ఉన్న కంపెనీల పాన్ షాప్ లా అయ్యేమన్నా అవన్నీ కూడా పెద్ద కంపెనీలు దావోస్ కు పోయినాయి. వాళ్ళకి హైదరాబాద్ నగరాన్ని వీళ్ళే కదా ప్రఖ్యాత నగరం చేసింది కేటీఆర్ గారు. ఆయనే కదా హైదరాబాద్ ని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచానికి పరిచయం చేసింది హైదరాబాద్ ని ఆయనే కదా. మరి ఆయన కూడా ప్రౌడ్ గా ఫీల్ కావాలి, ఏంది హైదరాబాద్ నగరానికి ఇన్ని డబ్బులు వచ్చినాయని. కానీ ఆ ఫీల్ ఎందుకు కావట్లేరంటే వాళ్ళకు ఒకటే ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన తప్ప ప్రజల మీద ఆయనకి ఏ చిత్తశుద్ధి లేదు. ఇక్కడ వచ్చేటువంటి నిధుల గురించి కానీ ఇక్కడ జరిగే డెవలప్మెంట్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టు క్లియర్ కనపడుతుంది. క్లారిటీ అంటే అంత పెట్టుబడులు తెచ్చారు, తర్వాత అన్ని రేపటి నుంచి పథకాలు అమల్లోకి రాబోతున్నాయి, అవి ఇంప్లిమెంట్ కూడా కాకముందే అవి ఫెయిల్, అవి అమలు అవుతున్నారు, కొంతమందికే ఇస్తున్నారు, ఇలాంటి విమర్శలు ఈనో యాడ్ వేశారు మీ పైన. చూసారు ఎక్కడన్నా ఈనోను బట్టి మిమ్మల్ని యాడ్ కూడా వేశారు కేటీఆర్ ఫోటోలతో. కిరణ్ భాయ్ ఒక ఈనో పంపించిండు. మా షమీపూర్ రాజు మా ఎమ్మెల్సీ గారు జెండుబాబు ఎందుకు పంపించిందంటే అదేంది గ్రామ సభలలో పోతే వాళ్ళకు తల పట్టుకుంటే తప్పితే వేరేది ఆగమైతాను కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం నడపాల్సి ఉన్నది. ఇది ఠికాన్లో ఉండాలి కాబట్టి అది మంచిగా ఉండాలి, బుర్ర తిరగకుండా మేము అదేంది జెండుబాబు పంపించింది మావాడు. అది తీసుకోవచ్చు. మా వాళ్ళు చాలా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు 4 ఏళ్ళు పని చేసేది ఉన్నది, పని అయితే లేదు, ముచ్చట అవుతుంది బాగా. ఒకటే సహాయకారం అంటే ఇప్పుడు వీళ్ళది 4 ముచ్చట్లు ఉంటాయి. పొద్దున ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, జరాయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, జరాయిన తర్వాత బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతారు, కొద్దిగా అయిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. కదా ప్రజాస్వామ్యంలో ఒక కేసీఆర్ చెప్పిందే వేదమని మీరు నమ్ముకుంటే అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యంలో మంచిదే కదా, నేను మంత్రులంతా భాగస్వాములు అవుతుంటారు, సంతోషపడవచ్చు కదా. భాగస్వాములు కాండి, దాన్ని భాగంగా ఏ భాగం చెప్పకూడదు వేరే వేరే. ఒక ఆయన ఏమంటాడు, రేషన్ కార్డులు ఎన్నైనా ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మీరు కావాలంటే ఎక్కడికైనా పోయి తెచ్చుకోవచ్చు అంటాడు, అడ్రస్ ఎరకూడదు మనకి. ఇంకో ఆయన ఏమంటాడు, కాదంటాడు. ఇవాళ బట్టి విక్రమార్క ఏం చెప్పారు, దావోస్ పెట్టుబడుల గురించి, అది ఉత్తదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టే. అది ఇంకా ఏదో అంటే ఆయన అభిప్రాయం అది. నేను ఏమన్నా నేను తెలంగాణ రాష్ట్రానికి 9 పైసా మంచి జరిగినా సంతోషపడతాం. కేటీఆర్ గారు ఇన్స్ట్రుమెంటల్గా దావోస్ వెళ్ళినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. వాటికి ఏమేమి వచ్చినాయి, ఈ డేటా సెంటర్లు ఇవన్నీ మేము చూసినాయి ముచ్చట్లు. ఇప్పుడు మీరు కొత్త చెప్తాను వేరు. నేనేమంటున్నానంటే ఇవాళ లాస్ట్కు నేను ఎంతమంది ఒకటి చూసినా లేలే మొత్తం ఇస్తలేము మేము, మండలానికి ఒకటి పైలట్ ఓ విలేజ్ అంటాను. అరే రైతు భరోసాకి ఏం పైలట్ కావాలి, 25 ఇండ్లు సెలెక్ట్ చేసుకోవడం కోసము సరే సమాచారం తీసుకుంటుండొచ్చు. మళ్ళీ కొద్దిసేపటికే లేదు ఫిబ్రవరిలో మేము మళ్ళీ కూర్చుంటాం అందరం కూర్చొని ఎవరు నేను ఒకటే నేను అందుకనే ఒకటి చెప్పా, మా కిరణ్ భాయ్ పోయి కరెక్ట్ చేసుకోవాలి. యువర్ గవర్నమెంట్ ఈజ్ అండర్ కన్ఫ్యూజన్, కమిట్మెంట్ లెస్, క్లారిటీ లెస్, కంట్రోల్ లెస్, కమ్యూనికేషన్ లెస్, కన్ఫ్యూజన్. మాట్లాడుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, 4 పెట్టినారు కదా దీంట్లో, ఈ రైతు రుణమాఫీ సాంకేతిక అంశాలు దావోస్ పోయి వచ్చినా కానీ దానికి ఏమైనా ఒప్పందం చేసుకుంటే మంచిగా సాంకేతిక అంశాలు చేయడం కోసం ఒక కంపెనీని ఒప్పందం చేసుకుంటే మంచిది. మళ్ళీ కిరణ్ గారితో మాట్లాడతాను. మీకు 4 పథకాలు రేపటి నుంచి అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీలకు 12,000, ఉపాధి హామీ కూడా 20 రోజుల ఉపాధి హామీ చేసిన ప్రతి కూలీకి కూడా 12,000 ఇవ్వబోతున్నారు. రైతు భరోసా 12,000 ఎకరానికి, రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులకు, ఇందిరమ్మ ఇల్లు కూడా
అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఎంతమందికి ఇస్తారో తేలాలి. అది మీకు కూడా ప్రధాని ఆవాస్ యోజన అది మీ ఇద్దరి మధ్య కూడా క్లాష్ ఉంది. ఇవి అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి ఇవి అమల్లోకి వస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ మేజర్ ఇంకోటి కూడా ఏంటంటే వారు చెప్పే ముందు ఆ ఈనో లాగానే మా వాళ్ళు ఎవరో చెప్పింది దావోస్ ముచ్చట డెస్టినేషన్ వెడ్డింగ్ అట. ఇండియన్ కంపెనీస్ దావోస్ లో పోయి సంతకాలు పెట్టుకోవచ్చు. అది ఒకటే కంపెనీ ఒకటి రెండు పెట్టాయిలేండి. అమెజాన్ ఇండియన్ కంపెనీ. 2015 రాణి గారు యా ఒక్కటి కళ్యాణ్ గారు, నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రజలకి రేపు ఎంతసేపు అండి తెల్లారితే కనిపిస్తుంది కదా మనకు. ఈ హామీలన్నీ కనుక అమలు చేస్తే మేము కూడా వాళ్ళను వెల్కమ్ చేస్తాము. చాలా సంతోషం, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేరుస్తోంది అని. కానీ ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రేపు సాయంత్రం మళ్ళీ మీరే డిబేట్ పెడతారు. ఈ రోజు వరకు కూడా సంవత్సరంన్నర అయినా కూడా రైతు రుణమాఫీ విషయంలో ఎంతమందికి ఇచ్చినామో ఎంతమందికి ఇవ్వలేదు, ఆ మిగిలినటువంటి వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అనేటువంటి క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. ఈ రోజు వరకు కూడా గ్రామ సభలే వాళ్ళు కనీసం ఒక 25% కంటే ఎక్కువ గ్రామాలలో గ్రామ సభలే పెట్టకుండా మరి వాళ్ళు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, సాగు భూమి ఎంత, సాగు భూమి కాని సాగులోకి రాని భూమి ఎంత అనేటువంటి క్లారిటీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి లేనప్పుడు రేపు ఎక్కడి నుంచి రైతు భరోసా పైసలు ఇస్తారు? అండ్ రైతు కూలీల విషయం, కౌలు రైతుల విషయంలో కూడా అసలు కౌలు రైతులకి కనుక డబ్బులు ఇస్తే మరి భూమి ఉన్నటువంటి ఓనర్ కి ఇస్తారా అయ్యరా? భూమి ఉన్నటువంటి ఓనర్ ఎవరు? చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నాయి. అవును, దేంట్లో క్లారిటీ ఉంది చెప్పు. రైట్, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరు. చాలా అనుమానాలు ప్రజలకు కాదు రైతులకు కాదు, ఇక్కడ మన టీవీలో ఉన్న ఇద్దరు గెస్ట్లకు నాకు కూడా ఉన్నాయి. మీరే చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. నేను డెఫినెట్ గా మీరు మాట్లాడిన అన్ని కన్స్ట్రక్టివ్ గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా ప్రజల గురించి ఆలోచించే అటువంటి అపోజిషన్ ఉండాలి. డెఫినెట్ గా మేము రేపు, ఎందుకంటే ఇందాకనే రాణి రుద్రమదేవి గారు చెప్పినట్టు రేపు పొద్దున్న తెల్లవారుతుంది, రేపు సాయంత్రం మళ్ళీ డిబేట్ లో కూర్చుంటాం. ఫ్లాస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఇంతమంది తెలంగాణ ప్రజల ముందు నేనేమి గొప్పలు చెప్పుకోను. ఫ్లాస్ ఉన్నాయి, ఫ్లాస్ ని కరెక్ట్ చేసుకుంటాము. డెఫినెట్ గా వీటన్నిటిని కూడా కరెక్షన్ అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెయ్యాలన్న చిత్తశుద్ధి మాకుంది. కాకపోతే ఉన్న పరిస్థితులలో అన్నిటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవడం చెప్పంటే మళ్ళీ గ్రామ సభలు పెట్టినాము. మళ్ళీ కూడా మేము వీలైనంత వరకు వీళ్ళకి ఏంటంటే ఓవర్ నైట్ అన్ని అయిపోవాలంటారు. డెఫినెట్ గా ఓవర్ నైట్ అయ్యే పరిస్థితి లేదని మీరు చెప్పారు. అది అక్కడ తప్పు జరిగింది. ఇగో ఇప్పుడు 22,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగింది. వాస్తవమా అవాస్తవమా? అది అందులో చాలా కొంత 2 లక్షల పైన పెండింగ్ ఇప్పటికి ఉంది. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు జరిగింది 15 చెప్పారు, జనవరి 26 వచ్చింది, ఇంకా అది కూడా పెండింగ్ ఉంది కదా. నేనేమంటున్నా 2 లక్షల లోబడి ఉన్న వాళ్ళకు చేయడం జరిగింది, ఆల్మోస్ట్ అయింది. వీళ్ళు ఎట్లా అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అందరూ అసలు ఏం జరగలేదు, అసలు మేము మస్తుగా చూసినాం, అసలు వీళ్ళేం చేయలేరు అంటారు. నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలు 22,000 కోట్ల రూపాయలు 22 లక్షల రైతులు 24 లక్షల రైతులు ఏదో లేటెస్ట్ డేటా ప్రకారం అంతమందికి రైతులకు అందినాయి కదా. ప్రతి ఊర్లో డేటా రిలీజ్ చేస్తున్నాం కదా. కాకపోతే 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు 2 ఏళ్ళు కాదు సంవత్సరంన్నర కూడా ఓపిక పట్టకుండా ఎందుకు ఈ లబోదిబలు? నేను అనేది ఏందన్నా, మనం 10 ఏళ్ళు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్లలో 2014 అన్న శ్రీధర్ అన్న 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో, 2023 మేనిఫెస్టో ముందు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అంటే రేపు అమల్లోకి వచ్చే పథకాలన్నీ అందరికీ అందుతాయా ఇమీడియట్? దానిలో కూడా ఏమన్నా ఫ్లాస్ ఉండే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది? రేపు మీరు అన్నట్టు రేపు ఇనిషియేట్ చేస్తారు అంటే ఓవర్ నైట్ గా రేపు సాయంత్రం కల్లా అందరి అకౌంట్లలో పైసలు పడి అందరు రైతు రుణమాఫీలు అయితే అని కాదు. రేపు ఇనిషియేట్ చేస్తారు, పైలట్ విలేజెస్ కంప్లీట్ చేస్తారు. ఎంపీ గారు మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది మంత్రులే సరిగ్గా నమ్మట్లేదు. 1,75,000 కోట్లు వచ్చినాయని చెప్తే పెట్టుబడి ఒక మంత్రి ఎయిర్పోర్ట్ పోలేదు అంటే ఒక విశ్వాసం లేని ప్రభుత్వం కనబడతా ఉంది. విశ్వాసం లేని ప్రభుత్వం అనేది ప్రజలు తేలుస్తారు. మనం చేయలేము. విశ్వాసం లేమి, చిత్తశుద్ధి లేమి, పరస్పర విశ్వాసం లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి, ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి, ఏది ప్రజలు నమ్ముతారు, అదే ఇంపార్టెంట్. ఖచ్చితంగా అల్టిమేట్గా ప్రజలే తీర్పు ఇవ్వాల్సింది కాబట్టి ప్రజలు ఏం తేలుస్తారో మనం వేచిద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.